నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. డీసీపీ భాస్కర్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్లతో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళలు సామాజికంగా ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని, దేశ ప్రథమ పౌరురాలితో పాటు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ శాస్త్రవేత్తలుగా పలు రంగాల్లో మహిళలు రాణిస్తుండడం అభినందనీయమన్నారు. లింగభేదం లేకుండా అబ్బాయి అమ్మాయిలను సమానంగా చూస్తూ అవకాశాలు కల్పిస్తే మహిళల ఎదుగుదలకు ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. ఓర్పు, సహనంతో కుటుంబాన్ని తీర్చిదిద్దడంతో పాటు సంస్కారం కలిగిన భావితరాలను అందించడంలో మహిళల పాత్రకు ఎంతో కీలకమైందన్నారు. మహిళలకు ఆత్మస్థైర్యమే గొప్ప ఆయుధమని తెలిపారు. ప్రభుత్వం మహిళల భద్రతకు అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన మహిళా అధికారులు, ఉద్యోగులకు వారు ప్రశంసా పత్రాలు అందజేసి శాలువలతో సత్కరించారు. విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. As long as once we are financial control is with you, financial power is with you, we can make lot of things possible in the house which you cannot think of it. Yeah, as far as the other things are concerned, ఈ రోజు మీరు ఏదైతే మాట్లాడుతున్నారు ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి చాలా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వీఆర్ మచ్ అహెడ్ ఆఫ్ ది సిస్టమ్, బట్ వీ హ్యావ్ టు గో furthermore. Once we start putting our energy, as Bhaskar said, it is sky is the only limit. You are not sky. ఖచ్చితంగా ఈరోజు ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ దట్ సో మెనీ ఉమెన్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ మీటింగ్ విత్ ఇన్ బీయింగ్ హాలిడే ఆల్సో. తప్పకుండా ఫ్రమ్ అవర్ సైడ్ వాట్ ఎవర్ సపోర్టింగ్ యూఆర్ దేర్. Employment, any other things. Employment is not only government employment. You can do business whatever the way, whatever the model you want, you are there. సో మహిళలకి ఏ ఫీల్డ్లో మనం చూస్తే పర్ఫార్మెన్స్ ఇస్ యాట్ పార్ ఆర్ బెటర్ దాన్ మేల్ కౌంటర్ పార్, దానికి మనం కంటిన్యూ చేయాల్సింది. ఎందుకు సపోజ్ ఎప్పుడైనా ఫస్ట్ అంటే లాస్ట్ 100 years చాలా చేంజ్ వచ్చింది, కానీ ఎప్పుడైనా చూస్తే ఎఫిషియన్సీ గురించి ఎక్కువ మాట్లాడతారు. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఉమెన్ రిప్రజెంటేషన్ ఎక్కువ అయ్యి ఎఫిషియన్సీ తగ్గిపోయిందా, ఇంక్రీజ్ అయ్యిందా, దాని మీద స్టడీ వస్తే ఆబ్వియస్లీ ఒక డైవర్స్ గ్రూప్లో ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక ఉమెన్ ఎంప్లాయీ ఆర్ ఉమెన్ మెంబర్ వాళ్ళు పర్సనల్ మేనేజ్మెంట్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ మంచిగా చేస్తారు, మంచిగా చేయాల్సింది. అండ్ దానిలో ఏమైనా ప్రాబ్లం వస్తే దాని మీద విల్ టేక్ యాక్షన్. చాలా వరకు సందర్భాల్లో ఎక్కడైతే కుటుంబంలో అమ్మాయిని అబ్బాయిని సమానంగా చూస్తారో, అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకటే అని మనం సమాన అవకాశాలు తల్లిదండ్రులు కల్పిస్తారో 99% ఆ అబ్బాయి సమాజంలో బాధ్యత, అమ్మాయిల పట్ల బాధ్యతగా ఉంటాడు. దాదాపు సందర్భాలు రావు. ఎక్కడైతే మనము పున్నామనార్కమనో సాంప్రదాయం అనుకోనో అబ్బాయి ఎక్కువ అమ్మాయి తక్కువ అని, అమ్మాయినేమో గవర్నమెంట్ స్కూల్లోకి తెలుగు మీడియం పంపించడము, అబ్బాయిని ఇంగ్లీష్ మీడియం అని కాన్వెంట్ స్కూల్లోకి పంపించడము, ఇవన్నీ మనము పుట్టుకతోటే పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే 3 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచే వాళ్ళకి తెలియకుండా అమ్మాయిలు మీరు తక్కువ, అబ్బాయిలు ఎక్కువ అని తల్లిదండ్రులుగా మనమే వాళ్ళలో ఇన్కల్కేట్ చేస్తున్నాం. ఇట్లాంటి సందర్భాలను చూసే పెద్దయిన తర్వాత అవకాశాలు ఇచ్చినా అందిపుచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. A gentle reminder to all the women, stay brave. You are enough. You are beautiful, and value yourself, love yourself, and most important, respect yourself. More power to you. If you all are good at personal and professional level, you can conquer the world. I would say stay brave, stay the woman you have in you,
stay yourself. That will make the world a much brighter and vibrant place. చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లను సిఐ రవీందర్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది శాల్వాతో సత్కరించారు. కేక్ కట్ చేసిన అనంతరం మహిళా పీసీలు తోటి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. మగవారితో పాటు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహిళా పీసీలు ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీసు ఉద్యోగం అంటేనే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, మొదట భయపడ్డా తమకు స్టేషన్ సిఐ ఎస్ఐ ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. విధుల పట్ల ఎప్పటికప్పుడు అధికారులు తమకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం అనేది ఎంతో ముఖ్యమైనది కాబట్టి స్ఫూర్తిగా తీసుకొని మహిళలు ముందుకు రావాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఉమెన్ స్టాఫ్ అందరికీ వాళ్ళకు ఈరోజు మేము ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. అలాగే వారి యొక్క సేవలకు గుర్తింపుగా మేము వాళ్ళని సన్మానించుకొని వాళ్ళ స్టేషన్లో వర్క్ చేసే విధానం పట్ల వాళ్ళకు ప్రోత్సాహంగా కల్పిస్తూ పురుషులతో పాటుగా మా పురుష స్టాఫ్ మెన్ స్టాఫ్తో పాటుగా మేము కూడా వాళ్ళకు అన్ని డ్యూటీల పరంగా కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగానే వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళడము, ఇన్వెస్టిగేషన్ పార్ట్లో వాళ్ళు కూడా పాల్గొంచుకోవడం జరుగుతుంది. అలాగే వారి యొక్క పిటిషన్కి సంబంధించినటువంటి పిటిషన్ ఎంక్వైరీ కూడా బయటికి వెళ్ళేసేసి వాళ్ళు కూడా పిటిషన్స్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అలాగే రిసెప్షన్ సంబంధించినటువంటి పిటిషన్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కూడా అమ్మాయిలు ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. రికార్డ్స్, స్టేషన్ రికార్డ్స్ సంబంధించినటువంటి కూడా ప్రతి ఒక్క వర్క్ కూడా వాళ్ళకి క్షుణ్ణంగా చేయడం జరుగుతుంది. అమ్మాయిలు కూడా ఇక్కడ చదువుకున్న అమ్మాయిలు, డిగ్రీ ఎంఎస్సి చదివిన అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ముందుకు పోవాలని చెప్పి వాళ్ళకు ప్రోత్సాహంగా చెప్తూ మీరు కానిస్టేబుల్ స్థాయిని ఆగకుండా మీరు ఫర్దర్గా ఎస్ఐ ఆ పైన స్థాయికి నుంచి చేరుకోవాలని చెప్పని వాళ్ళకు ప్రోత్సాహంగా కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దానిని దృష్టిలో పెట్టుకొని మా యొక్క సూచనలు పాటిస్తూ వాళ్ళు మా మెన్నుతోటి పాటుగా వాళ్ళు కూడా సమానంగా అన్ని వర్కుల్లో వాళ్ళు చురుగ్గా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా పిఎస్లో కూడా మమ్మల్ని సన్మానించడం జరిగింది. మహిళలు ఏ రంగంలో కూడా తక్కువ కాదు, అన్ని రంగాల్లో ముందుకెళ్ళగలరని మేము నమ్ముతున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మమ్మల్ని మగవారితో సమానంగానే చూస్తారు. ఏ రంగమైనా కూడా ఆడవాళ్ళు రాణించగలరని మేము అనుకుంటున్నాం. మాతో సమానంగానే మగవారికి మాకు సమానంగానే అన్ని విధాలుగా చూస్తున్నాం. మేము ఇకపై కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తాము, ఎక్కడికైనా వెళ్ళగలుగుతామని నమ్ముతున్నాం. కాబట్టి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మార్చి 8వ తారీఖుని మహిళా దినోత్సవ సందర్భంగా మా సిఏ గారు, మా మహిళా కానిస్టేబుల్ మేము అందరం మంచి పని చేస్తున్నాం అన్నట్టు మా సిఏ గారు, ఎస్ఐ గారు అందరూ కలిసి మాకు సన్మానం చేసినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. అందరితో పాటు సమానంగా మేము పనిచేస్తున్నామని, మహిళలు కూడా అందరితో పాటు సమానంగా పనిచేస్తున్నారు. నా పేరు మోనిక, మన మంచిర్యాల. నేను 2024లో చెన్నూరు కానిస్టేబుల్గా రిక్రూట్ అయ్యాను చెన్నూరు పోలీస్ స్టేషన్లో. మా సిఐ సార్ గారు, ఎస్ఐ సార్ గారు పనులు నేర్చుకోమని మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. పురుషులతో మా అమ్మ నాన్న ఫస్ట్ ఈ జాబ్ అంటే పురుషులతోనే ఏం చేస్తామో అద్దు అని చెప్పారు. కానీ తర్వాత నేను ట్రై చేస్తాను, మమ్మీ మనం కూడా అన్నిటిలో సమానంగా ఉండాలి కదా, పురుషులతో సమానంగా పనిచేయాలనేసి నేను ముందడుగు చేశాను. తర్వాత మా అమ్మ నాన్న అన్నయ్య ఓకే అని చెప్పేసి చదువుకోమన్నారు. నేను కానిస్టేబుల్ జాబ్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాక ఫస్ట్ భయపడ్డాను. కానీ సిఐ సార్ వాళ్ళు, ఎస్ఐ సార్ వాళ్ళు మాతో మంచి ఫ్రెండ్లీగా ఉంటూ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. ఈరోజు తోటి పురుషులతో మేము సమానంగా జాబ్ చేయడం అంటే చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. అలాగే మమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని వేరే వాళ్ళు కూడా అందరు ముందు పడాలనేసి నేను కోరుకుంటున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎస్ఐ సార్ వాళ్ళు, సిఐ సార్ వాళ్ళు మాకు సన్మానం చేసినారు. ఎందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తోటి పురుషులతో సమానంగా జాబ్ చేయడం అంటే చాలా భయపడతారు అందరూ, కానీ అందులో ఏ భయం ఉండదు, చాలా బాగుంటుంది అనేసి అర్థమైంది. ఇంకా సార్ వాళ్ళ సిఐ సార్ గారు, ఎస్ఐ సార్ గారి ప్రోత్సాహంతో నేను ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలి. చెన్నూరు మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జూనియర్ సివిల్ జడ్జి పర్వతనేని రవి సూచించారు. ఈ రోజున ఈ దేశంలో అత్యంత ఉన్నతమైన స్థానం రాష్ట్రపతి. ఈ దేశాన్ని నడిపించే ఈ దేశ ప్రథమ పౌరురాలు కూడా ఒక మహిళ. మరి వారి యొక్క మహిళలు ఏ రంగంలో ఉన్నా కూడా
కొంతమందికి పదవులు వన్నె తెస్తాయేమో. నేను ఈ జడ్జి కుర్చీలో కూర్చుంటే ఆ జడ్జి కుర్చీ నాకు వన్నె తెస్తుందేమో, నాకు అదనపు హంగుల్ని ఏర్పాటు చేస్తుందేమో. కానీ అది కాదు. కొంతమంది ఆ పదవులకి వన్నె తెచ్చే వాళ్ళు ఉన్నారు. పదవులు ఎప్పుడు మనకి వన్నె తేవద్దు. మనము ఈ రాష్ట్ర చరిత్ర, ఈ న్యాయ చరిత్రని శాసించే స్థాయిలో ఉన్నారు. అది మహిళల యొక్క గొప్పదనం. నేను ఎంతోమంది మహిళల్ని చూశాను. అదృష్టవశాత్తు నేను మహిళా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ దగ్గర పనిచేయడము నా అదృష్టం. నేను వారిని చూసి ఎంతో నేర్చుకున్నాను. ఎలా ఉండాలి నేర్చుకోవాలి. ఒక పర్సన్ని మనం చూసామంటే ఎలా ఉండాలి నేర్చుకోవాలి, ఎలా ఉండొద్దు నేర్చుకోవాలి. ఒక ఏజ్ రాగానే పెళ్లి చేయడమే కాదు, కానీ ఇప్పుడు అలా లేదు. ప్రతి ఒక్క రంగంలోనూ మగవారితో సమానంగా ప్రతి ఒక్క రంగంలోనూ ముందడుగు వేస్తున్నారు, విజయాన్ని కూడా సాధిస్తున్నారు. ప్రతి ఒక్క ఆడపిల్ల అలాగే ఇంటి గడప దాటి బయటికి రావాలని, మరెన్నో విజయాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకొకటి, ఇప్పుడు ఒక మహిళ ఈ స్థాయిలో ఉంది అంటే కూడా దానికి కారణం ఒక మగవాడే. మగవాళ్ళని తక్కువ అంచనా వేయకూడదని లేదు. మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మాకు మీ సపోర్టే. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని శ్రీరాంపూర్ జిఎం శ్రీనివాస్ సేవా అధ్యక్షురాలు ఉమారాణి సూచించారు. సింగరేణి ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మహిళా ఉద్యోగులను సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి మైదానంలోని సిఆర్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. శ్రీరాంపూర్ జిఎం శ్రీనివాస్ సేవా అధ్యక్షురాలు ఉమారాణి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజుల్లో మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థానంలో పనిచేస్తుండడం అభినందనీయమన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సింగరేణి సేవా సమితి ద్వారా వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్న మహిళలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళలచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. శ్రీరాంపూర్ జిఎం దంపతులు ఇద్దరు మహిళా ఉద్యోగులను శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆట పోటీలో గెలుపొందిన విజేతలకు వారు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏఐటీసీ ఉపాధ్యక్షులు కొట్టె కిషన్ రావు, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, డీజీఎం పర్సనల్ అరవిందరావు, సీనియర్ పీఓలు కాంతారావు, రణదీప్ గౌడ్, సేవా కార్యదర్శి కొట్టె జ్యోతి, సభ్యులు శారద, తిరుమల, రజిత, మంగ, సునీత, భారతి, మమత తదితరులు పాల్గొన్నారు. మాత్రమే మహిళలు ఉద్యోగాలు చేసేవారు. కానీ కొంతమంది మన చుట్టుపక్కల ఉన్న పిల్లలు వాళ్ళు బీటెక్ ఎంటెక్ అయిన తర్వాత మేము కూడా మహిళలు చదవడానికి అవకాశం ఇచ్చారు మాకు, కానీ మహిళలో ఉద్యోగాలు చేయడానికి ఎందుకు ఇవ్వరు అని గట్టి పట్టుదలతో ఒక 7-8 మంది అమ్మాయిలు మరి సెంట్రల్ గవర్నమెంట్లో అప్పటి కార్మిక శాఖ మంత్రి గారిని, మైన్స్ మంత్రి గారిని కలవడం జరిగింది. దీని మీద కొన్ని రోజులు చర్చలు జరిగిన తర్వాత పార్లమెంట్లో చట్టం చేయబడ్డది. మహిళలకు కూడా అండర్గ్రౌండ్లో ఉద్యోగం. ఆర్థిక సంవత్సరానికి గాను 619 మంది యువకులకు టైలరింగ్, మగ్గం వర్క్, కంప్యూటర్, టీటీపీ, ఫ్యాషన్ డిజైనింగ్ మరియు బ్యూటిషియన్ వంటి కోర్సులను నేర్పించడము జరిగింది. సింగరేణి వ్యాప్తంగా మహిళలకు కూడా సంస్థలో ఉద్యోగ అవకాశాలను కల్పించడము జరుగుతుంది. మహిళలు కూడా పురుషులతో సమానంగా వారికి కేటాయించిన పనులను చేయడము
సంతోషకరము. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ కాలేజీలలో నిర్వహించిన క్రీడా పోటీలలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్న మహిళలందరికీ మరియు విజేతలై ఈరోజు బహుమతులను అందుకోబోతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ రంగంలో చూస్తున్నా మహిళలు పురుషులతో సమానంగా ముందుకు వెళ్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ఉన్నత స్థానంలో ప్రతి ఒక్క మహిళను నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. కాగా భారత జాతీయ మహిళా సమైక్య మంచిర్యాల జిల్లా సమితి ఆధ్వర్యంలో నస్పూర్లోని మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి రేగుండ చంద్రకళ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని మహిళలను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, తమ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుందన్నారు. పురుషులతో సమానంగా మహిళలు పోటీ పడుతుండడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు రేగుండ చంద్రశేఖర్, ఏఐవైఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు లింగం రవి, నాయకులు మొగిలి లక్ష్మణ్, బొల్లం పూర్ణిమ, దేవి పోషన్న, బియ్యపు పద్మ, మారుపల్లి రవీంద్ర, మేడ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సభ్యులు మల్లారెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమైక్య మంచిర్యాల జిల్లా సమితి ఈరోజు విచ్చేసిన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని, విద్య, వైద్య ప్రతి రంగాలలో మన మహిళలు ముందున్నారు. మిగతా వాటిలో కూడా మహిళలు ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇలా మహిళలకు కూడా చట్టసభలో 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఇలా మహిళల పట్ల జరుగుతున్నటువంటి వివక్ష దాడులు అరికట్టాలని చెప్పి ప్రభుత్వాలు కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఇలా మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న పట్ల కఠినమైన చర్యలు తీసుకున్నాక చట్టాలు తేవాలని చెప్పి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నస్పూర్లో నిర్మించనున్న బాల సదనంను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో 1,35,00,000 నిధులతో నిర్మించనున్న బాలసదనం భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్ సాగర్రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 25 గుంటల్లో బాలసదనంను నిర్మించడం జరుగుతుందన్నారు. 10 నెలల్లో పనులు పూర్తి చేసి బాలసదనంను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రఫ్ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు, నాయకులు బండారి సుధాకర్, ధర్ని మధు, శ్రీపతి, సుమతి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అంటే స్కూల్కి పోయే పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడకుండా ఇక్కడ ఒక ఫెసిలిటీ, ఒక సౌకర్యం క్రియేట్ చేసి దానికి ఐసిడిఎస్ వాళ్ళ ద్వారా కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పుడే చెప్పిన నేను 100 రోజుల లోపల కంప్లీట్ చేయాలి. వాళ్ళు మళ్ళీ స్కూల్కి పోయే లోపల దే షుడ్ కంఫర్టబుల్లీ స్టే హియర్. దట్స్ వాట్ ద ప్రోగ్రామ్. వాళ్ళు మా పని మేము చేస్తాం, బిల్డింగ్ అప్ చెప్పి వాళ్ళు దీన్ని ఎంత బాగా చూసుకుంటే దాని తర్వాత వాళ్ళకి ఇంకేం కావాలో చేస్తామని సిద్ధంగా. మంచిర్యాల షుడ్ బికమ్ బిల్డింగ్ ఉన్నాయి, 60 బెడెడ్ బిల్డింగ్ మనం ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు రెంటెడ్లో నడుస్తున్నాయి. సో ఇది ఒక మంచి ఫెసిలిటీ ఏర్పాటు అవుతుంది. అండ్ ఆల్రెడీ మనం చెప్పాము, ఇట్స్ నెక్స్ట్ 100 డేస్లో ఖచ్చితంగా దానికి పూర్తి చేయాల్సింది. సో దట్ ఎవరైనా పిల్లలు ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు, ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారు, దానికి మనం ఇక్కడ పెట్టుకొని ఆర్ ఎనీ డిస్ట్రెస్లో ఉన్న ఉమెన్, చైల్డ్ మ్యారేజ్ విక్టిమ్స్ అందరికీ ఇక్కడ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీ, స్కూలింగ్స్, స్కిల్ డెవలప్మెంట్స్, అన్ని రకాల వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అండ్ విల్ బి ఏబుల్ టు మేక్ ఇట్ హ్యాపెన్ విదిన్ 100 డేస్. మంచిర్యాల నారాయణ ఆసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల మొట్టమొదటి నారాయణ మహిళా జనరల్ సర్జన్ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆసుపత్రి డాక్టర్ శీలం కళావతి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యురాలు శీలం కళావతి మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల త్యాగాలతోనే ప్రత్యేకంగా ఐక్యరాజ్య సమితి ద్వారా ఉమెన్స్ డేను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రతి ఒక్క ఆడపిల్ల పుట్టిందని నిరుత్సాహానికి గురికావద్దని, పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేసి ఆసుపత్రి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క మహిళకి. యాక్చువల్గా అసలు మహిళా దినోత్సవం అనేది ఎందుకు పెట్టారంటే, కొంతమంది ఎందరో మహిళామణులు తమ త్యాగాలు చేసి చాలా వరకు పోరాటాలు చేసి ఆ తర్వాత మనకంటూ ఒక రోజు ఉండాలి అనేసి దీన్ని చేశారు. అయితే ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం అనేది ఐక్యరాజ్య సమితి నుంచి వస్తుంది. ఈసారి మనకి ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ రైట్స్, ఉమెన్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ, నెక్స్ట్ సారథికత. అయితే ముఖ్యంగా ఏంటంటే మనము ఇప్పటికీ అనుకుంటున్నాం అన్ని రంగాల్లో మహిళలు ముందే ఉన్నారు కదా అనుకుంటున్నాం, కానీ మనం ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఎంతవరకు సాధించాలంటే ఉమెన్స్ డే అనేది ఉండకూడదు, ఆ రోజు వరకు మనం సాధించాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా ఏంటంటే మహిళలకు మన ఇంట్లో ఆడపిల్లలకి మనము ఆస్తి ఇచ్చిన అంతస్తు అవన్నీ ఏమి ఇవ్వనవసరం లేదు. వాళ్ళ ఎదుగుదలకు కావాల్సిన ధైర్యం అనేది, సపోర్ట్ అనేది మనం కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి ఒక్క ఆడపిల్లను ఖచ్చితంగా చదివించాలి. వాళ్ళను చదువుతోనే వాళ్ళకి ఎంతో జ్ఞానం అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చదువుతోనే వాళ్ళకి కావాల్సిన హక్కులు ఏంటివి, మనం ఎక్కడున్నాము ఏంటి అనేది మానసిక ఎదుగుదల కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళు సాధించగలుగుతున్నారు. ప్రతి ఒక్క ఆడపిల్లను ఖచ్చితంగా చదివించాలి. ఆడపిల్లకు ఆరోగ్యం మంచి ఉండాలి, చదువులో ఉండాలి, అప్పుడే వాళ్ళు ఏదైనా సాధించగలరు. ఈరోజు మన నారాయణ హాస్పిటల్ నందు ఉమెన్స్ డే సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము. ఈ మెడికల్ క్యాంప్లో ఏంటంటే ఫ్రీ ఓపీ ఉందండి, ల్యాబ్లో కూడా 50% ఇస్తున్నాము, స్కాన్లో కూడా 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. వీలైనన్ని మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాము. అందరూ యూటిలైజ్ చేసుకోగలరని ఒక చిన్న ఆశిస్తున్నాము. ఇంకోటి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. థ్యాంక్ యూ. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు పేర్కొన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఆయన నివాసం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొట్టమొదట మార్చి 8, 1977న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. మహిళా దినోత్సవం థీమ్ స్త్రీల పురోగతి, మహిళలు ఇంట్లో బయట కూడా అన్ని రంగాల్లో ముందున్నారన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రతిభ కనబరుస్తూ పురుషులతో సమానంగా అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. ఇంటి పనులే కాకుండా బయటి పనులను సైతం నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం మహిళా నాయకురాళ్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గం పార్టీ నాయకులు, నాయకురాలు, ప్రజాప్రతినిధులు మొన్నటి వరకు మార్కెట్ కమిటీ చైర్మన్, మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గం ప్రత్యేకంగా మంచిర్యాల జిల్లా రాష్ట్రంలో మొదటి నుంచి కూడా మహిళలకు సంబంధించిన మటుకు అన్ని ప్రోగ్రాంలు ముందున్నారు. నా విషయం రాష్ట్ర పార్టీ నాయకత్వం కానీ దేశంలో గుర్తించింది. ఎక్కడైనా కూడా మంచిర్యాల మహిళలు కూడా ప్రతి కార్యక్రమం మన దగ్గర ఎంతమంది మహిళలు అయితే పార్టీ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు, మిగతా హైదరాబాద్లో కూడా ఇలా సగం కూడా ఉన్నారు. ఇది వాస్తవం. ఇప్పుడు మామూలు అంటే ఇప్పుడు కింద మీద అవతలేదు, మొత్తం ఇన్ఛార్జ్ వచ్చింది. ఇప్పుడు మహిళా ఇన్ఛార్జ్ వచ్చింది. తప్పకుండా నిజంగా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇక్కడ నుంచి మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే అయినందుకు. సరే, ఎమ్మెల్యే అయినందుకు మీరు అందరూ ప్రతి ఒక్కరు శక్తి వంచన లేకుండా పనిచేసారు కాబట్టి ఇక్కడ మాట్లాడగలుగుతున్నారు. తప్పకుండా వాళ్ళ రుణమే తీర్చుకుంటారు. కొంత ఇంకా ఉన్నదిగా చేసేది. మంచిర్యాల అనేది ఈ సంవత్సరం ముందు వరకు కాంగ్రెస్ పార్టీని నెంబర్ 1 రాష్ట్రంలో కానీ మెంబర్షిప్ వచ్చిన దేశంలో కానీ చెప్పింది. ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళందరి సహకారంతో ప్రభుత్వంలో కూడా నెంబర్ 1 పరిస్థితి ఇవాళ ఉన్నది. మనం ఖచ్చితంగా వీళ్ళ పాత్ర వెలగట్టలేంది. అని ఏ రకంగా చెప్పినా తక్కువని, అంటే వాళ్ళకున్న ఇంత సమస్యలు అన్నీ చూసుకొని ఏ కార్యక్రమం కూడా చెప్పినప్పుడు ముందుకొచ్చి చేసింది. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. తప్పకుండా ఏదైతే ఉత్సాహం స్పిరిట్తో ఇప్పటిదాకా నడిపించిందో రానున్న రోజుల్లో నడిపించి రాష్ట్రం మొత్తం మంచిర్యాల దిక్కు చూసేటట్టు చేయాల్సిన పరిస్థితి అవసరం అనుకున్నాను. తప్పకుండా మీరు
ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని పెద్ద ఎత్తున ఇస్తున్న నమ్మకం నాకు ఉన్నది. ఎందుకంటే గడిచిన 7 సంవత్సరాలు చూస్తాం. దానికి వేరే పెద్ద ఒకటి చిన్న ఉదాహరణ, టీఆర్ఎస్ రాక్షస పాలనలో కూడా వాళ్ళ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడంటే కరెక్ట్ 10 నిమిషాల లోపల 2000 మంది మహిళలు ఒక్కసారి పెట్టి ముట్టడేసిందంటే దానికన్నా వేరే ఏ ఉదాహరణ అవసరం సరిపోతుంది. అధికారం ఉన్న ఎమ్మెల్యే ఇంటికి ముట్టడి చేసి మనం ఆ కార్యక్రమం తీసుకున్నట్టు చాలా పెద్ద కార్యక్రమం. రాష్ట్రం మొత్తం చూసింది మనకు. దానికన్నా వేరే పెద్ద ఏ ఉదాహరణ అవసరం లేదు. మంచిర్యాల మహిళలు ఎంత యాక్టివ్, ఎంత పనిచేస్తారనే దానికి తప్పకుండా వాళ్ళందరికీ రుణపడును. ఆ రుణం మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని మహిళా సోదరులందరూ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దిన సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. శ్రీరాంపూర్ ఏరియాలోని RK6 గని రికార్డు స్థాయి బొగ్గు ఉత్పత్తితో దూసుకెళ్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం మరో 20 రోజులు మిగిలి ఉండగానే 100% ఉత్పత్తిని అధిగమించినట్లు గని మేనేజర్ తిరుపతి తెలిపారు. గని నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించడంతో గనిపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేనేజర్ తిరుపతి బొగ్గు ఉత్పత్తి వివరాలను విలేకరులకు వెల్లడించారు. మార్చి నెలలో గనికి 1,80,000 టన్నుల బొగ్గు ఉత్పత్తిని నిర్దేశించగా ఉత్పత్తి లక్ష్యాన్ని 20 రోజుల ముందే సాధించడం జరిగిందని వివరించారు. ఇందుకోసం కష్టపడి పనిచేసిన ఉద్యోగులు, అధికారులను ఆయన అభినందించారు. మిగిలి ఉన్న రోజుల్లో రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని ఆయన సూచించారు. RK6 గని 1975లో ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు అత్యధిక బొగ్గు ఉత్పత్తితో ముందుకెళ్తూ పలు రికార్డులు, అవార్డులు అందుకుంటూ ఉన్నతాధికారులచే ప్రశంసలు పొందుతుందని ఆయన తెలిపారు. 2014 నుండి 2025 వరకు 100% బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్నట్లు ఆయన తెలిపారు. గని ప్రారంభమై ఈ ఏడాది ఏప్రిల్తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఉగాది నాడు చండీ యాగం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది జూన్తో గని జీవితకాలం ముగుస్తుందని, ఈలోగా గనిలో మిగిలి ఉన్న బొగ్గు నిక్షేపాలను వెలికితీసి మూసివేయడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో గని రక్షణాధికారి శ్రీనివాస్, ఇంజనీర్ శ్యామ్ కుమార్, సర్వే అధికారి SP వర్మ, సంక్షేమాధికారి సురేందర్, ఫిట్ కార్యదర్శి సంఘం సదానందం పాల్గొన్నారు. గౌరవనీయులు మన శ్రీరాంపూర్ ఏరియా రథసారథి శ్రీ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో RK6 గని ఉద్యోగుల సహాయ సహకారాలతో, ఆఫీసర్స్ కుటుంబ సభ్యులతో, మన RK6 గని కుటుంబ సభ్యులతో మేము ఈ సంవత్సరానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 1,80,000 టన్నులను 20 రోజుల ముందుగానే RK6 గని సాధిస్తున్నందుకు మీ అందరి సహాయ సహకారాలు అందించినందుకు మా యొక్క కృతజ్ఞతలు. చాలా గర్విస్తున్నాం. మా ఏజెంట్ గారు శ్రీధర్ గారి సహాయ సహకారాలు, తర్వాత ఆయన మెటీరియల్ మెన్ సరైన టైంలో ఆయన గైడెన్స్, అందరి సహాయ సహకారాలతో ఈ ప్రొడక్షన్ సాధించినందుకు గర్విస్తున్నాం. మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని రాజీవ్ నగర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ ప్రారంభించారు. శనివారం పాఠశాలకు వెళ్లిన ఎమ్మెల్యేకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, రాజీవ్ నగర్ వాసులు ఘన స్వాగతం పలికారు. తరగతి గదులను ప్రారంభించిన అనంతరం ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యా సంస్థలు కార్పొరేట్ పాఠశాలతో పోటీ పడే విధంగా రూపొందించానని తెలిపారు. దీనికి సంబంధించిన కొన్ని పైన స్లాబ్ అయితే రూమ్స్ అడిగి ప్రాక్టికల్ చేసుకోవడం అవి కూడా చేస్తాం. నెట్ తర్వాత వాషింగ్ మెషిన్ ఆ వాటర్ ఇబ్బంది ఉంది, వాటర్ ప్లాంట్ ఇబ్బంది చేస్తాం. వాళ్ళకు పిల్లలకు కొంచెం ట్యాక్స్ కావాలంటే అవి కూడా చెన్నూరు మండలం ఆస్నాథ్ గ్రామంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు వాహనాలను, గుడుంబాను సీజ్ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ రవీందర్ హెచ్చరించారు. చెన్నూరు మండలం ఆస్నాథ్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని, లైసెన్స్, ఇన్సూరెన్స్ నెంబర్ ప్లేట్ లేని సుమారు 50 ద్విచక్ర వాహనాలను, సుమారు 2 లీటర్ల గుడుంబాను సీజ్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలపై, గ్రూప్ తగాదాలపై సిఐ రవీందర్ ప్రజలను హెచ్చరించారు. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నిషేధిత గుట్కా మరియు గుడుంబ తయారీ, ఇసుక అక్రమ రవాణా, కలప అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇకపై తరచూ ప్రతి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని సిఐ తెలిపారు. ఆర్సీ పేపర్స్ లేవు, ఇన్సూరెన్స్ లేవు, మరి ఎట్లా? ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఇన్సూరెన్స్ లేకుంటే ఏం రాదు.
నీకు దెబ్బ తాకినా ఏం రాదు, నీ ఎదురు దెబ్బ తాకినా ఏం రాదు. లైసెన్స్ లేకపోతే ఏం పని చేయదు, అన్ని కూడా లైసెన్స్ లేకపోతే ఏం పని చేయదు. కొంత హెల్మెట్ పెట్టుకుంటారు, హెల్మెట్ ఇంటికాడ దాచుకుంటున్నారు. ఇంటికాడ దాచుకొని మనం పూజ చేసుకోవడానికి కాదు కదా, హెల్మెట్ తలకాయ మీద ఉండాలి. పెట్టుకుంటే నీకైనా ప్రాబ్లం అయినా కింద పడ్డా కూడా నీకు తలకాయ దెబ్బ తాకుండా నీ ప్రాణాన్ని కాపాడుతుంది కదా. హెల్మెట్ పెట్టుకోకుండా పట్టుకునే ఫ్యాషన్కు మంచిగా కటింగ్లు, మంచిగా నీట్గా కటింగ్లు పెట్టుకొని మంచిగా పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకొని తిరుగుతాను, కానీ హెల్మెట్ పెట్టట్లేదు. తలకాయకు అంత కేర్ తీసుకుంటున్నావు కదా, 1500 1000 రూపాయలు పెట్టి మంచిగా కటింగ్ చేసుకుంటాను ఫ్యాషన్గా. ఇది ఒక ఎర్ర కలరు, తెల్ల కలరు, పచ్చ కలర్ వేసుకొని మరి అంత తలకాయ అంత భద్రంగా చూసుకున్నప్పుడు తలకాయను కాపాడేది హెల్మెట్ పెట్టుకొని తిరగాలి కదా బండి వేసుకొని పోయినప్పుడు. ఆ బండి హెల్మెట్ లేకుండా కింద పడితే నువ్వు 1500 1000 రూపాయలు పెట్టి అంత అపురూపంగా చూసుకున్న తలకాయ ఏమవుతుంది? కింద పడి తలకాయ పడిపోతే హెడ్ ఇంజరీ అయిపోతే చనిపోతారు. కాబట్టి అందరూ వెహికల్ డాక్యుమెంట్ దగ్గర పెట్టుకోవాలి, ప్రాపర్గా అన్ని చూసుకొని వెహికల్ నడపాలని చెప్పి కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని సిఐటి నాయకురాలు ఆరోపించారు. జగిత్యాల జిల్లాలో ఆశా కార్యకర్తపై కొందరు వ్యక్తులు వేధిస్తూ అత్యాచారం చేయడానికి నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాలలో ఆశా కార్యకర్తపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అత్యాచారం జరిగి 10 రోజులు జరిగినా కూడా ఇంతవరకు పోలీసులు చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించి బాధితురాలికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తన ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లాలో జరిగినటువంటి ఆశా వర్కర్ మీద అత్యాచారాన్ని ఖండిస్తూ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అందరం కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. మరి మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇస్తున్నది. ప్రభుత్వాలు మరి ఆశా వర్కర్లకు కానీ, అంగన్వాడీలకు కానీ, మిడ్ డే మీల్స్ కానీ, డాక్టర్ కూడా మరి అత్యాచారం చేసి మరి డాక్టర్ కూడా మరి ఈరోజు ఎంతో ఆమె బాధాకరంలో ఉంది. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించాలి, అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని వెంటనే శిక్షించాలి అని కేసు నమోదు చేసి వెంటనే మరి జైలుకు పంపించాలని చెప్పేసి ఆశా వర్కర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఆశాలందరం కూడా ఆశాలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. మరి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి, అట్రా కేసు కింద కేసు నమోదు చేయాలి, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, ఆ కుటుంబానికి 20 లక్షల ఎక్స్ప్రెషన్ కూడా ప్రకటించాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే రాబోయే కాలంలో మరి ప్రభుత్వం ఇక్కడ స్పందించకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు అందరం కూడా మరి పోరాటం సిద్ధపడతామని చెప్పేసి ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మహిళా లోకాన్ని కాపాడుకునే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అందరం కూడా ఆశా వర్కర్లము ఈరోజు ఎంతో అన్ని రంగాల్లో పనిచేసిన ఆశా వర్కర్లకు రక్షణ లేకుండా అవుతుంది. ఎన్నో చట్టాలు వచ్చాయి, కానీ ఆడవాళ్ళకు మాత్రం రక్షణ లేకుండా అవుతుంది. ఈ మహిళా సందర్భంగా ప్రభుత్వం వెంటనే స్పందించి అసలు న్యాయం చేయాలని. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.